మొన్నటి వరకు కత్తులు దూసుకున్నారు. వాళ్ళు వీళ్లకు బీ టీం, వీళ్ళు వాళ్లకు బీ టీం అంటూ బ్లేమ్ గేమ్ ఆడారు. పొరపొరలో దుమ్మెత్తి పోసుకున్నారు. కట్ చేస్తే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నాటికి ప్లేట్లు ఫిరాయించారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ కలిసిపోయారు. వీళ్ళు వాళ్ళకి సహకరించారు, వాళ్ళు వీళ్ళకి మద్దతిచ్చారు. అసలు ఎవరితో కలిసిపోయారు, ఎందుకు జత కట్టారో అంతా అయోమయం. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నేతలు పొత్తులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం ఇలా పార్టీలు ఒకరితో ఒకరు కలిసిపోయి మున్సిపాలిటీలను దక్కించుకోవడంతో చిత్ర విచిత్రమైన రాజకీయం కనిపించింది. మున్సిపల్స్ లో చిత్ర విచిత్రమైన రాజకీయం. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గమ్మత్తుగా పార్టీల తీరు. నేతలకు నచ్చిన వారికి ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన పరిస్థితి. ఓ చోట బీఆర్ఎస్, మరో చోట కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సీన్లు కనిపించాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా బిహేవ్ చేసిన రాజకీయ పార్టీలు నేతలు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నాటికి దోస్త్ మేరా దోస్త్ అంటూ కలిసిపోయారు. హంగు వచ్చిన మున్సిపాలిటీలో అధికారం దక్కించుకునేందుకు పరిస్థితులను బట్టి ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్. ఇక ఓ చోట కాంగ్రెస్ తో, మరో చోట బీఆర్ఎస్ తో సిపిఐ పొత్తు. ఇలా ఓ రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆసక్తికర చర్చకు దారితీశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలతో పాటు సీఎం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోని లోపాలను ఎత్తి చూపుతోంది. కానీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో లోకల్ ఈక్వేషన్స్ లో భాగంగా ఎథిక్స్, పార్టీ లైన్స్ ఇవేవీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులతో 5 మున్సిపాలిటీ పీఠాలను కైవసం చేసుకున్నారు. కామారెడ్డి, దేవరకద్ర, వేములవాడ, ఇస్నాపూర్, అమరచింత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని బీజేపీకి చెక్ పెట్టాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా ఇందులో బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3, ఫార్వర్డ్ బ్లాక్ 2, స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరైంది. ఇదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి సహకరించేందుకే ఎన్నికకు హాజరు కాలేదని విమర్శలొస్తున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ ఎన్నిక జరిగిందని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో స్వతంత్రులు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ చేరింది. దీంతో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జిన్నారం, ఆమన్గల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్, బీజేపీ కలిసి దక్కించుకున్నాయి. ఇక్కడ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేల ఎక్స్ అఫీషియో ఓట్లు ఫలితాన్ని డిసైడ్ చేశాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలోనూ సేమ్ సీన్. అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ సమీకరణాల తరువాత కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల పొత్తు చర్చనీయాంశంగా మారింది. అలియాబాద్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ 11 కాగా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో 8 సీట్లున్న కాంగ్రెస్ కు 3 సీట్లున్న బీజేపీతో పాటు 2 స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 13కి చేరి విజయం సాధించింది. జిల్లా రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. ఇక జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు గెలవగా ఇక్కడ ఇండిపెండెంట్లు బీజేపీ మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఇక కాగజ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మద్దతిచ్చింది కమలం పార్టీ. మైనారిటీ నేతకు ఓటు వేసి ఆసక్తికర చర్చకు దారితీశారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీని బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 12 మంది కౌన్సిలర్లతో పాటు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఏకంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
బీఆర్ఎస్ కు మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఓటేసేందుకు గూడెం మహిపాల్ రెడ్డి, రఘునందన్ రావు ఒకే కారులో రావడం సంథింగ్ హైలైట్ గా నిలిచింది. ఇక ఎల్లంపేటలో ఎక్సాఫిషియో ఓటు నమోదు చేసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ చైర్మన్ ఎన్నికకు మాత్రం హాజరు కాలేదు. ఇక కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ సహకరించింది. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై బీఆర్ఎస్ కు మరోసారి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది బీజేపీ. నిన్న మొన్నటి వరకు 2.5 ఏళ్ల చొప్పున చైర్మన్ పదవిని షేర్ చేసుకుందామని కోరిన బీజేపీ ఇప్పుడు చైర్మన్ తమకిచ్చినా పర్వాలేదు, బీఆర్ఎస్ తీసుకున్నా ఓకే అంటున్నారు కాషాయం నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కాంగ్రెస్ తో పొత్తులో ఉంటే కొత్తగూడెంలో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏకంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కాల్ చేసి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని, బేషరతుగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ పార్టీల పొత్తులు, నేతల ఎక్సాఫిషియో ఓట్లు సరికొత్త పాలిటిక్స్ కు తెరలేపినట్లయింది.